Hi students, welcome to English for All channel. Today we are going to have day 1 class. 100 days లో ఇంగ్లీష్ నేర్చుకోవటం 100 రోజులు ఇంగ్లీష్ నేర్చుకోవటం ఎలా అనేటువంటి ప్రాసెస్లో భాగంగా డే 1 క్లాస్ మీరు ఇప్పుడు వినబోతున్నారు. మనం ఇంతకుముందు ప్రీవియస్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా ఇప్పుడు నిన్న నా వీడియో చూడకుండా ఈరోజు డైరెక్ట్ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం కన్వీనియంట్గా ఉండటం కోసం చెప్తున్నాను. 2 sentences I am going to tell you so that you will understand. Without learning grammar we cannot speak English. ఫస్ట్ సెంటెన్స్ అది, వితౌట్ లెర్నింగ్ గ్రామర్ వీ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్, అంటే గ్రామర్ నేర్చుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడలేము. అండ్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఇఫ్ యూ లెర్న్ ఓన్లీ గ్రామర్ ఆల్సో యూ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇఫ్ యూ లెర్న్ ఓన్లీ గ్రామర్ ఆల్సో యూ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. దాని అర్థం ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. గ్రామర్ మాత్రమే నేర్చుకుంటే కూడా మనం ఇంగ్లీష్లో మాట్లాడటం సాధ్యం కాదు. సో మొత్తం గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం అస్సలు గ్రామర్ లేకుండా కూడా ఇంగ్లీష్ మాట్లాడటం అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. So what we need to do, we have to learn only the grammar which will help us to open our mouth to speak in English. ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఉపయోగపడేటువంటి గ్రామర్ మాత్రమే మనం నేర్చుకోవాలి. ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్స్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్స్, ఇలా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నటువంటి ఆ గ్రామర్ మొత్తం నేర్చుకోవటం వల్ల ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, మైండ్ అంతా కన్ఫ్యూజ్ అవుతుంది. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వేర్ వీ నీడ్ టు గెట్ మార్క్స్ for the sake of getting job or for the sake of getting marks and all. అది ఏరియా వేరు. ఇక్కడ మన స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి దాంట్లో మాత్రం మనకు కావాల్సింది ఖచ్చితంగా గ్రామరే, కానీ అంత గ్రామర్ అవసరం లేదు. ఏదైతే ఉపయోగమో మాట్లాడటానికి అంతవరకే మనం ఈ క్లాసెస్ ద్వారా నేర్చుకుంటున్నాం. ఫర్ దట్ ఓన్లీ ఐ సెడ్ విత్ ఇన్ 100 days వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. అందులో భాగంగా ఫస్ట్ డే క్లాస్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ వాల్యుబుల్ టైం లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఈరోజు నేర్చుకోబోయేది పాస్ట్ టెన్స్. వై వీఆర్ సెలెక్టింగ్ ఓన్లీ పాస్ట్ టెన్స్? ప్రజెంట్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది, 3 ఉన్నాయి కదా ఇంపార్టెంట్ టెన్సెస్. దాంట్లో పాస్ట్ టెన్స్ ఎందుకు తీసుకున్నాం? వెరీ సింపుల్. ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే, ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడాల్సి వచ్చినట్లయితే జనరల్గా మనం అడిగేటువంటి ప్రశ్నలు ఎవరైనా అడిగితే ఏమడుగుతారంటే, నిన్న ఎక్కడికి వెళ్ళావు, నిన్న ఏం చేసావు, మొన్న ఏం చేసావు, లాస్ట్ ఇయర్ ఏం చేసావు, 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నావు. జనరల్గా ఇంటర్వ్యూస్లో అడిగేటువంటి కూడా పాస్ట్ టెన్స్ మీద ఎక్కువ బేస్ అయి ఉంటాయి. ఫ్యూచర్ అనేది వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. మహా అడిగితే 1 or 2 questions అడుగుతారు ఫ్యూచర్ మీద. బట్ దే ఫోకస్ మెయిన్లీ ఆన్ పాస్ట్ టెన్స్, ఎస్పెషల్లీ ఇన్ ఇంటర్వ్యూస్. ఈవెన్ ఇన్ నార్మల్ డే టు డే లైఫ్ కన్వర్సేషన్స్ ఆల్సో వీ హ్యావ్ టు రిప్లై అవర్ ఆన్సర్స్. దట్ మీన్స్ వీ హ్యావ్ టు గివ్ అవర్ రిప్లై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూజింగ్ పాస్ట్ టెన్స్. జనరల్గా పాస్ట్ టెన్స్ ఎక్కువగా అవసరం అవుతుంటుంది. పాస్ట్ టెన్స్ ఆల్రెడీ యూ నో వాట్ ఈస్ పాస్ట్ టెన్స్. జరిగిపోయిన విషయాలు చెప్పేదాన్ని పాస్ట్ టెన్స్ అంటాం. పాస్ట్ టెన్స్లో కూడా 4 భాగాలు ఉన్నాయి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. గుడ్, డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ టెక్నికల్ టెర్మినాలజీ. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే పాస్ట్ టెన్స్లో ఫస్ట్ పార్ట్. పాస్ట్ టెన్స్లో ఫస్ట్ పార్ట్ దట్ ఈస్ సింపుల్ పాస్ట్. ముందుగా నేను ఆల్రెడీ చెప్పాను ఏమని అంటే గ్రామర్ లేకుండా మాట్లాడలేం, అట్లా అని చెప్పేసి మొత్తం గ్రామర్ నేర్చుకోని అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఎసెన్షియల్ గ్రామరో, సింపుల్ పాస్ట్లో ఏదైతే ఇంపార్టెంట్ గ్రామరో, ఏదైతే మనం మాట్లాడడానికి ఉపయోగపడే గ్రామరో, దట్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు సే. అది మాత్రమే చెప్పబోతున్నాను ఇప్పుడు. In simple past, the rule is very very simple. Grammatical rule is very simple, very clear, that we have to use only V2. What is V2? V2 మాత్రమే వాడాలి అనుకున్నాం, కరెక్టే. వాట్ ఈస్ V2? V2 అంటే ఏంటి? V అనగానే మనకు అందరికీ తెలిస్తే ఉంటుంది దాదాపుగా verb. We have to use second form of the verb. Verb యొక్క సెకండ్ ఫామ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ verb? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా గమనించుంటారు. గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటెన్, ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్, సీ, సా, సీన్, వీటన్నిటిని కూడా ఏమంటాం మనం? వెర్బ్స్ అంటాం. ఈ వెర్బ్ అనేది ఒక్కటి మాత్రమే నేను ఏదైతే ఎసెన్షియల్ గ్రామర్ అని చెప్పానో, ఏదైతే ఇంపార్టెంట్ గ్రామర్ అని చెప్పానో, ఏదైతే చాలా చాలా ముఖ్యం, దాంతో మనం మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, ఆ గ్రామర్ మాత్రమే మీరు నేర్చుకోవాలి అని చెప్పానో, ఆ గ్రామర్గా దీన్ని మీరు కన్సిడర్ చేయండి. Verb is the only important one while speaking English, many of the cases. So verb యొక్క ఇంపార్టెన్స్ అంత ఉంటుంది. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ వెర్బ్ యొక్క 3 రూపాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. నాట్ ఓన్లీ జస్ట్ నోయింగ్ ఓన్లీ 1 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్, వీ నీడ్ టు నో ద 3 forms ఆఫ్ ద వెర్బ్. గుడ్, ఏంటా 3 forms? రైట్, రోట్, రిటెన్. రైట్ అని తెలిస్తే సరిపోదు, రైట్ యొక్క 2 రూపం తెలియాలి, 3 రూపం తెలియాలి. అదేవిధంగా ప్రిపేర్ అని మాత్రం తెలిసి సరిపోదు, ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్, సీ, సా, సీఎం. ఈ విధంగా వెర్బ్ యొక్క 3 రూపాలు మనకు తెలిసి ఉంటే దాదాపుగా మన 90% వర్క్ అయిపోతుంది. సో
ఇక్కడ నేను గ్రామర్ రూల్ చెప్పేస్తున్నాను. ఆ గ్రామర్ రూల్ ఏంటి అంటే ఇన్ సింపుల్ పాస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ మాత్రమే వాడాలి. నౌ లెట్ మీ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఆల్సో హియర్. In simple past only we use second form of the verb. In entire English, in total English, మొత్తం ఇంగ్లీష్ భాషలో మొత్తం గ్రామర్లో వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడేది ఒకే ఒక టెన్స్లో. ఆ టెన్స్ ఏంటి అంటే సింపుల్ పాస్ట్. దట్స్ ఇట్. వీఆర్ నాట్ సపోజ్ టు యూస్ V2 ఇన్ ఎనీ ఆఫ్ ద అదర్ టెన్సెస్. ఇంకెక్కడ కూడా వాడటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్ ఉంది. వెంట్ అనేది సెకండ్ ఫామ్. వెంట్ ఎక్కడ వాడతాం? సింపుల్ పాస్ట్లో మాత్రమే వాడతాం. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ సెంటెన్స్ విచ్ కంటైన్స్ వెంట్, వెంట్ అనే ఒక వర్డ్ ఏదైనా ఒక సెంటెన్స్లో వచ్చింది అంటే ఆ సెంటెన్స్ ఖచ్చితంగా కూడా సింపుల్ పాస్ట్ మాత్రమే. సీ, సా, సీన్, సా అని వచ్చింది ఏదైనా సెంటెన్స్లో, ఖచ్చితంగా అది సింపుల్ పాస్ట్. సో దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ అబౌట్ యూజింగ్ V2. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడేది కేవలం సింపుల్ పాస్ట్లో మాత్రమే. సో విత్ హెల్ప్ ఆఫ్ దట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ టుడేస్ అవర్ క్లాస్. ఇప్పుడు నేను మీకు 10 సెంటెన్సెస్ చెప్పబోతున్నాను. జస్ట్ విత్ హెల్ప్ ఆఫ్ దీస్ 10 సెంటెన్సెస్ యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఎంటైర్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ మొత్తం అర్థం చేసుకోబోతున్నారు. ఫస్ట్ సెంటెన్స్, లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. నేను నిన్న 5 AM లేచాను. పాస్ట్ టెన్స్ అనుకున్నాం, సింపుల్ పాస్ట్ అనుకున్నాం, జరిగిన విషయాలు చెప్పాలి. సెంటెన్స్ ఏముంది? నేను నిన్న 5 o'clock లేచాను. ఎప్పుడైనా సరే తెలుగులో సెంటెన్స్ మీనింగ్ ఎప్పుడు కూడా ఎండింగ్లో ఉంటుంది. మీనింగ్ ఎప్పుడు కూడా తెలుగులో సెంటెన్స్ మీనింగ్ ఎప్పుడు కూడా ఎండింగ్లో మాత్రమే ఉంటుంది. లాస్ట్లో ఏముంది గమనించండి, లేచాను. లేవటాన్ని ఏమంటారు? ఐడెంటిఫై చేయగలగాలి. ఇంగ్లీష్లో మీనింగ్ ఎప్పుడు బిగినింగ్లో ఉంటుంది, తెలుగులో మీనింగ్ ఎప్పుడు కూడా ఎండింగ్లో ఉంటుంది. లేవటాన్ని ఏమంటాం? వేకప్, వోకప్, వోకెనప్. V1, V2, V3 ఇది మాత్రమే చాలా ఇంపార్టెంట్. తెలుగులో ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం వెర్బ్ని ఐడెంటిఫై చేయగలగాలి. వెర్బ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ మనం మాట్లాడడానికి ఇమీడియట్గా. కాబట్టి ఆ వెర్బ్ ఏంటి అంటే లేచాను అంటే వేకప్ V1, వోకప్ V2. V2 తెలియటం చాలా అవసరం. నౌ లుక్ ఎట్ ద ఇంగ్లీష్ సెంటెన్స్. మరి ఇంగ్లీష్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి? నేను నిన్న 5 o'clock లేచాను. ఐ వోకప్ at 5 o'clock yesterday. డోంట్ బాదర్ అబౌట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో బిగినింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్, తెలుగులో ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను. తెలుగు సెంటెన్స్లో ఎప్పుడు కూడా ఎండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా బిగినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు సెంటెన్స్ ఎండింగ్ ఏంటి? లేచాను. వేకప్, వోకప్, ఓకెనప్. వోకప్ అనేది మనం రాయాలి, ఇక్కడ V2 యూజ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఐ వోకప్. దట్స్ ఇట్. దేర్ ఎండ్స్ అ మ్యాటర్. ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా కూడా అక్కడ అయిపోయింది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ దట్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అది కూడా ఇంపార్టెంటే. ఏదో గ్రామర్ మార్క్ రావాలనుకుంటే, లేదంటే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టితో చూస్తే, కానీ ఇక్కడ మాత్రం మాట్లాడడానికి మాత్రం ఐ వోకప్ అన్నామంటే మాత్రం మ్యాక్సిమం సెంటెన్స్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. నెక్స్ట్ సెంటెన్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ సెంటెన్స్. ఇక్కడ ఎక్కడైనా మనకి గ్రామర్ రూల్ మనం ఆల్రెడీ చెప్తున్నాం. V2 తప్ప ఇంకేమీ రావు. ఈజ్ లేదు, వాజ్ లేదు, విల్ లేదు, షల్ లేదు, మే లేదు, మైట్ లేదు, కెన్ లేదు, కుడ్ లేదు. వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ V2. నెక్స్ట్ సెంటెన్స్, బ్రష్ చేసుకున్నాను. లేచిన తర్వాత ఏం చేశాను? నేను బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసుకోవటాన్ని ఏమంటాం? లేచాను అంటే వేకప్, వోకప్, ఓకెనప్ అన్నట్టు. బ్రష్ చేసుకోవటాన్ని ఏమంటాం అంటే పర్టికులర్ వెర్బ్ ఉంటుంది. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద వెర్బ్. అదొక్కటే మీ బాధ్యత, అదొక్కటే మనం తెలుసుకోవాల్సింది, అది ఇంపార్టెంట్గా మనం అర్థం చేసుకోవాల్సింది. బ్రష్ చేసుకోవటాన్ని ఏమంటామంటే బ్రష్, బ్రష్డ్, బ్రష్డ్. నేను అక్కడ ఆల్రెడీ V1, V2 రాశాను. బ్రష్, బ్రష్డ్, బ్రష్డ్. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ మాత్రమే వాడాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అక్కడ పైన అయితే సెంటెన్స్లో నేను అని ఉంది, కింద సెంటెన్స్లో మరి నేను లేదు కదా. ఏం చేయాలి? ఏం అవసరం లేదు, మనకు ఆల్రెడీ తెలుసు దాని సీక్వెన్స్, దాని కంటిన్యూషన్, ఎవరక్కడ బ్రష్ చేసుకున్నారు అనేది. సో నేను లేచాను, తర్వాత బ్రష్ చేసుకున్నాను అంటే దాని అర్థం ఏంటి? నేను బ్రష్ చేసుకున్నాను. సో ఐ బ్రష్డ్. ఐ వోకప్ at 5 o'clock yesterday. లీవ్ ద రిమైనింగ్ సెంటెన్స్. ఐ వోకప్. తర్వాత ఏం చేశాను? ఐ బ్రష్డ్. లుక్ ఎట్ ద థర్డ్ సెంటెన్స్. తర్వాత ఏం చేశాను? నేను టీ తాగాను. టీ తాగటాన్ని ఏమంటాం? అంటే డ్రింక్, డ్రాంక్, డ్రంక్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ మాత్రమే వాడాలి. ఐ డ్రాంక్ టీ. హ్యావ్, హ్యాడ్ అని కూడా వాడుకోవచ్చు. అండ్ ఇన్ లేటర్ కోర్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇంకొక వెర్బ్ని తీసుకుంటే, ఏ వెర్బ్ తీసుకున్నప్పటికీ, హ్యావ్ అనే వెర్బ్ తీసుకున్నప్పటికీ దాని యొక్క రెండో రూపం హ్యాడ్ కాబట్టి దాన్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆ కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మనకి తెలిసినటువంటి వెర్బ్ ఏంటి? తాగటం అంటే డ్రింక్. డ్రింక్ యొక్క రెండో రూపం డ్రాంక్. ఐ డ్రాంక్ టీ. లుక్ ఎట్ ద థర్డ్ సెంటెన్స్. బ్రేక్ఫాస్ట్ చేశాను. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చేశాను అనే తెలుగు సెంటెన్స్కి మీనింగ్ ఏంటి అంటే, ఇంగ్లీష్లో వెర్బ్ ఏంటి అంటే డూ. చేయటం అంటే యాక్చువల్గా ఏంటి? డూ లేదా ప్రిపేర్.
కానీ వాస్తవానికి మన భావం ఏంటి? ఐ ప్రిపేర్డ్, ఐ డిడ్ బ్రేక్ఫాస్ట్ అనా? కాదు. మన భావం ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అంటే నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను అని మీ ఉద్దేశం. భావం ఏంటి? తెలుగుని మక్కి దింపొద్దు ఇంగ్లీష్లోకి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ తెలుగు అండ్ యూ నీడ్ టు జస్ట్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇంగ్లీష్. బ్రేక్ఫాస్ట్ చేశాను అంటే దాని అర్థం నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను అనేటువంటి భావం. తినటాన్ని ఏమంటాం? ఈట్, ఏట్, ఈటెన్. వెరీ సెకండ్ ఫామ్ ఎయిట్. ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్. ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్. లుక్ ఎట్ ద నెక్స్ట్ సెంటెన్స్. కాలేజీకి బయలుదేరాను. బయలుదేరటాన్ని ఏమంటాం? తెలుగు సెంటెన్స్లో మీనింగ్ ఎండింగ్లో ఉంటుంది. బయలుదేరటాన్ని ఏమంటాం అంటే స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్. V1, V2, V3. మీకు ఇబ్బంది లేకుండా అక్కడ స్టార్ట్ ఉంది, స్టార్టెడ్, V2 కూడా రాశాను. ఐ స్టార్టెడ్ టు కాలేజ్. ఐ స్టార్టెడ్ టు కాలేజ్. 10:30 కాలేజ్కి రీచ్ అయ్యాను. నేను కాలేజ్కి రీచ్ అయ్యాను. రీచ్ అవ్వటాన్ని ఏమంటాం? రీచ్డ్. ఐ రీచ్డ్ టు ద కాలేజ్ అట్ 10:30. 10 o'clock. మ్యాథ్స్ సార్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. వెరీ సింపుల్. కండక్ట్ చేయటాన్ని ఏమంటాం? వెర్బ్ మనకు కావాలి కదా కండక్ట్ చేయటాన్ని. కండక్ట్, కండక్టెడ్. V2 యూస్ చేయాలి. మ్యాథ్స్ సార్ కండక్టెడ్ ఎగ్జామ్. నెక్స్ట్ సెంటెన్స్. సార్ 12 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇవ్వటాన్ని ఏమంటాం? గివ్, గేవ్, గివెన్. గివ్, గేవ్, గివెన్. V2 యూస్ చేయాలి. మ్యాథ్స్ సార్ గేవ్ 12 క్వశ్చన్స్. అన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు. మ్యాథ్స్ సార్ ఎలా ఇచ్చారు? క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ఇచ్చారు. హార్డ్గా ఇచ్చారు కాదు. ఎండింగ్లో ఏం చేసాం? మన సెంటెన్స్ ఏముంది ఎండింగ్లో? ఇచ్చారు అని ఉంది. ఇవ్వటాన్ని ఏమంటాం? గివ్, గేవ్, గివెన్. మ్యాథ్స్ సార్ అన్ని క్వశ్చన్స్ని ఈజీగా ఇచ్చారు. సో మ్యాథ్స్ సార్ గేవ్ ఆల్ క్వశ్చన్స్ ఈజీ, హార్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ యూ డోంట్ ఫైండ్ ఎనీ మేజర్ గ్రామర్, ఇంపార్టెంట్ గ్రామర్ ఎక్కడ ఉంటుంది? సెంటెన్స్ బిగినింగ్లో ఉంటుంది. మ్యాథ్స్ సార్ గేవ్ ఈజీ క్వశ్చన్స్, ఆల్ ఈజీ క్వశ్చన్స్. నేను అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాను. మీరు ట్రై చేయండి ఇది. నేను అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాను. మీరే ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లోకి మార్చడానికి ఆలోచించండి. నేను అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేయటాన్ని ఏమంటాం? అటెంప్టెడ్. ఐ అటెంప్టెడ్ ఆల్ క్వశ్చన్స్. వాజ్ లేదు, వర్ లేదు, విల్ లేదు, షల్ లేదు, కెన్ లేదు, కుడ్ లేదు. దట్స్ ఇట్. వెరీ సింపుల్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. యూ నీడ్ టు గివ్ యువర్ ఆన్సర్ జెన్యూన్లీ. ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఇవ్వబోయే క్వశ్చన్కి ఇలాంటి సెంటెన్స్లు మనం ఎన్ని రాయగలుగుతాం? జస్ట్ ఇమాజిన్. ఎన్ని సెంటెన్స్లు మనం ఇలాంటివి రాయగలుగుతాం? ఇలాంటి సెంటెన్స్ ఎన్ని మనం చెప్పగలుగుతాం? నిన్న మీరు చేసిన విషయాలు చెప్పాలి అంటే ఎన్ని సెంటెన్స్ చెప్పగలుగుతాం? ఇన్ఫినిట్. ఏ సెంటెన్స్ అయినా సరే మార్చడానికి మనకు కావాల్సింది వెర్బ్ కావాలి. వెర్బ్ యొక్క రెండో రూపం కావాలి. దట్స్ ఇట్. వెర్బ్ తెలియాలి, దాని యొక్క రెండో రూపం తెలియాలి. జస్ట్ విత్ హెల్ప్ ఆఫ్ V2 వీఆర్ గోయింగ్ టు రైట్ thousands, lakhs of sentences, even crores of sentences. Don't bother about 100% grammar. మొత్తం గ్రామర్ నేర్చుకోవాలనేటువంటి కన్ఫ్యూజన్ మనసులో తీసేయండి. ఇంపార్టెంట్ గ్రామర్ మాత్రం నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ గ్రామర్ ఈ రోజు క్లాస్కి ఏంటి అంటే వెర్బ్, దాని యొక్క రెండో రూపం. ఆ రెండో రూపం మనకు తెలిస్తే రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వర్క్షీట్. మీ అందరికీ కూడా నేను ఇప్పుడు ఒక వర్క్షీట్ ఇవ్వబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ యూ నీడ్ టు రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. యూ నీడ్ టు స్పీక్ అబౌట్ యువర్ ఓన్ ఎస్టర్డే యాక్టివిటీస్. మీరు నిన్న ఏం చేశారు? నిజంగా మాట్లాడాలి సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తూ. కానీ మీకు అలాంటి శ్రమ లేకుండా ఫస్ట్ డే క్లాస్లో నేనేం చేస్తున్నా అంటే వర్క్షీట్ ఇస్తాను. ప్రతిరోజు క్లాస్ ఎండింగ్లో వర్క్షీట్ ఇస్తాను. ఆ వర్క్షీట్ని కంప్లీట్ చేయండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ వైల్ రైటింగ్ వర్క్షీట్ ఆర్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ద క్లాస్, జస్ట్ మేక్ యువర్ కామెంట్ in the comment box so that I'll give you reply.